రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఇద్దరిని ఒకటే ఫిలిం లో ఒక ఏజ్డ్ గ్యాంగ్స్టర్ రోల్స్ లో చూస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు కాదు, ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ కోవిడ్ కి ముందే జరగాల్సింది. లోకేష్ రజనీ గారు అండ్ కమల్ గారితో ఒక మల్టీ స్టారర్ ఫిలిం ప్లాన్ చేసి వాళ్ళిద్దరికి స్టోరీ కూడా నరేట్ చేశారు. వాళ్ళకి స్టోరీ కూడా నచ్చిందంట. వాళ్ళ కెరియర్స్ డౌన్ లో ఉన్న ఆ టైంలో ఈ ఒక్క ఫిలిం తో మంచిగా షైన్ అవ్వచ్చని ఆ ఫిలిం ని కమల్ హాసన్ గారే ప్రొడ్యూస్ కూడా చేద్దాం అనుకున్నారంట. బట్ అంతా సెట్ అవుతుందనే టైం కి కరోనా వచ్చి సినిమా స్టార్ట్ అవ్వలేకపోయింది. ఈ కోవిడ్ లాక్డౌన్ గ్యాప్ లో లోకేష్ గారు ఖైదీ ఫిలిం ని మళ్ళీ వాచ్ చేసి ఆయన వదిలిన కొన్ని హిడెన్ డీటెయిల్స్ తో ఒక సినిమాటిక్ యూనివర్స్ నే బిల్డ్ చేయటం, కమల్ హాసన్ గారితో విక్రమ్ మూవీ కుదరటంతో వీళ్ళిద్దరితో అనుకున్న ఏజ్డ్ గ్యాంగ్స్టర్స్ మల్టీ స్టారర్ ఫిలిం ఆగిపోయింది. ఆ కథ ఇప్పటికీ లోకేష్ గారి దగ్గర అంతే ఉన్నా విక్రమ్ జైలర్ రిలీజ్ కి ముందు అనుకున్న ఈ కథ అప్పుడు వాళ్ళతో తీయటం పాసిబుల్, కానీ ఇప్పుడు అదే కథని వాళ్ళతో తీయాలంటే రజనీ సార్ అండ్ కమల్ సార్ కి రెమ్యునరేషన్స్ ఇచ్చి మళ్ళీ నాకు కూడా రెమ్యునరేషన్ ఇచ్చి ఇలా మా రెమ్యునరేషన్స్ కే చాలా బడ్జెట్ అయిపోతుంది. ఇంకా ప్రొడక్షన్ కి అయ్యే ఖర్చుతో ఒక సినిమా తీయాలంటే చాలా బిగ్ ఫిల్మ్ అయిపోతుందని ఇప్పుడు తీయటం కొంచెం కష్టమే అని చెప్పారు లోకేష్ గారు. ఆయన తీయాలే కానీ ప్రొడ్యూస్ చేయడానికి ఎన్నో బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఆయనే కష్టమని చెప్పారంటే ఇంకా ఫిలిం తీసినట్లు. బట్ ఫైన్, కమల్ గారికి విక్రమ్ ఇచ్చినట్లు తలైవాకి కూలీ ఫిలిం తో ఒక గ్రేట్ ఫిలిం ఇస్తే అదే చాలు. మరి కూలీ ఫిలిం తలపతికి స్పిరిచువల్ సీక్వెల్ అనే ఒక క్రేజీ థియరీతో లాంగ్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి చూసి